డిస్క్రైబ్ ద మీనింగ్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద గ్రోత్ ఆఫ్ టూరిజం. టూరిజాన్ని అంటే టూరిజం యొక్క గ్రోత్‌ని ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ యొక్క మీనింగ్ ఏంటి? అంటే ఏం లేదమ్మా. టూరిజం గ్రోత్ అవ్వడంలో కారణాలు చూపించేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? టూరిజం గ్రోత్‌కి సంబంధించిన మీనింగ్ ఏంటి అని అడిగాడు. సో, చాలా ఈజీగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మీకు కాన్సంట్రేషన్ పెడితే ఈజీగా రాసేస్తారు ఈ క్వెషన్‌కి ఆన్సర్. ఓకేనా? చూడండి అదేంటో. టూరిజం ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఒక దేశం యొక్క సోషల్ డెవలప్‌మెంట్ బాగుండాలన్నా, ఎకనామిక్ డెవలప్‌మెంట్ బాగుండాలన్నా అందులో ప్రధానమైనటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తున్నది ఏదంటే టూరిజం. ఈ టూరిజం వల్ల ఏ దేశం యొక్క సోషల్ కండిషన్స్ అయినా, ఎకనామిక్ కండిషన్స్ అయినా బాగా డెవలప్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఓకేనా? సో, టూరిజం ఈజ్ వెరీ డైనమిక్ ఇన్ నేచర్. నేచర్‌లో టూరిజం అనేది చాలా చాలా డైనమిక్‌గా ఉంటుంది. సో, ఇట్ చేంజెస్ ఇన్ స్పేషియల్ అండ్ టెంపోరల్ కాంటాక్ట్స్. స్పేషియల్ కాంటాక్ట్స్‌ని, టెంపోరల్ కాంటాక్ట్స్‌ని ఇది చాలా రకాలుగా మారుస్తుంది టూరిజం అనేది. ఓకేనా? ద గ్రోత్ ఆఫ్ టూరిజం ఇన్ ఎనీ ఏరియా ఆర్ రీజియన్ డిపెండ్స్ అపాన్ ఎ నంబర్ ఆఫ్ రీజియన్స్. సో, ఏదైనా ఒక ప్రదేశం యొక్క, ఒక ఏరియా యొక్క టూరిజం యొక్క గ్రోత్ అనేది నంబర్ ఆఫ్ రీజన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అనేక రకాల కారణాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, గ్రోత్ ఆఫ్ టూరిజం మే బి పాజిటివ్ ఆర్ నెగెటివ్. టూరిజం యొక్క గ్రోత్ అనేది పాజిటివ్‌గానైనా ఉండొచ్చు, నెగెటివ్‌గానైనా ఉండొచ్చు. ఏ పాజిటివ్ గ్రోత్ టేక్స్ ప్లేస్ వెన్ దేర్ ఎడిషన్ ఇన్ నంబర్ ఆఫ్ టూరిస్ట్. ఈ పాజిటివ్ గ్రోత్ అనేది నంబర్ ఆఫ్ టూరిస్ట్‌ని ఆకర్షించే విధంగా ఉంటుంది. ద గ్రోత్ ఆఫ్ టూరిజం ఇస్ ఎనీ ఏరియా ఆర్ రీజియన్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ రీజన్స్. అనేక రకాల కారణాల మీద టూరిజం యొక్క గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. సో, ఇందులో మనం ముఖ్యంగా రీజన్స్ ఏంటి ఒకసారి చూసినట్లయితే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లైక్ సోషియో ఎకనామిక్, పొలిటికల్, నేచురల్, ఎపిడమిక్స్ ఎక్సెట్రా విచ్ ఇన్‌ఫ్లూయెన్స్ టూరిజం. టూరిజాన్ని అనేక రకాల కారణాలు, అనేక రకాల ఫ్యాక్టర్స్ అనేవి ప్రభావితం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా సోషియో ఎకనామిక్ కండిషన్స్ గానీ, పొలిటికల్ కండిషన్స్ గానీ, నేచురల్ కండిషన్స్ గానీ, ఎపిడమిక్స్ కండిషన్స్ గానీ ఇవన్నీ కూడా టూరిజం డెవలప్ కారణమైనటువంటి ఫ్యాక్టర్స్. ముందుగా మనము జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. భౌగోళిక పరమైనటువంటి కారణాలేంటి, కారకాలేంటో ఒకసారి చూద్దాం. జాగ్రఫికల్ కండిషన్స్ ఎఫెక్ట్ ద ఫ్లో ఆఫ్ టూరిస్ట్. టూరిస్ట్ యొక్క ఫ్లో మీద జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రభావం చూపిస్తాయి. జనరల్లీ టూరిస్ట్ ఆఫ్ హాట్ ప్లెయిన్ ఏరియా గో టు హిల్ స్టేషన్స్ ఇన్ సమ్మర్ ఫర్ కూలర్ అండ్ ప్లీజెంట్ క్లైమేట్. చాలా వేడిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి టూరిస్టులు సమ్మర్‌లో ఇంకా వేడిగా ఉంటది కాబట్టి చాలా చల్లగా ప్లీజెంట్ క్లైమేట్ ఉన్నటువంటి ప్లేసులకి సమ్మర్ టైంలో వీళ్ళు టూర్‌కెళ్తుంటారనమాట. అంటే వేసవి కాలంలో చాలా వెచ్చగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చల్లగా ఉన్న ప్రాంతాలకి టూర్‌కి వెళ్తారు. అదే సమయంలో టూరిస్ట్ ఆఫ్ కోల్డ్ ఏరియాస్ గో టు హాట్ ఏరియాస్ ఇన్ వింటర్ సీజన్. చల్లని ప్రదేశాల్లో ఉన్నటువంటి సిమ్లా, డార్జిలింగ్ లాంటి చల్లటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు వింటర్ కాలంలో అంటే చలికాలంలో ఇంకా అక్కడ చల్లగా ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంకా మైనస్‌లోకి పడిపోతుంది కాబట్టి వాళ్ళు హాట్‌గా ఉన్నటువంటి ప్లేసులకి వింటర్‌లో వెళ్తారు. అంటే హాట్ ఏరియాస్‌లో నివసిస్తున్న వాళ్ళు సమ్మర్‌లో ఇంకా హాట్‌గా ఉంటది కాబట్టి కూల్ ఏరియాస్‌కెళ్తారు. కోల్డ్ ఏరియాస్‌లో నివసిస్తున్న వాళ్ళు వింటర్‌లో ఇంకా కూల్‌గా ఉంటది కాబట్టి హాట్ ఏరియాస్‌కి వెళ్తుంటారు. ఇవి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ నాన్న. సో, లొకేషన్, క్లైమేట్, ల్యాండ్‌స్కేప్, జాగ్రఫికల్ డైవర్సిటీ ఆఫ్ ఏ రీజియన్ అట్రాక్ట్స్ ద టూరిస్ట్ ఇన్ లార్జ్ నంబర్స్. చాలా పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి ఈ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ విధంగా వాళ్ళకి టూర్‌కి ఎఫెక్ట్ చూపిస్తాయంటే ముఖ్యంగా లొకేషన్, ఆ ప్లేస్‌లో ఉన్నటువంటి క్లైమేటు, ల్యాండ్‌స్కేపు, జాగ్రఫికల్ డైవర్సిటీ అంటే భౌగోళిక పరమైనటువంటి వైవిధ్యాలు ఇవన్నీ కూడా వారు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి టూర్‌కి వెళ్ళడానికి ప్రభావితం చూపిస్తాయి. ఓకేనా? కీపింగ్ ఇన్ మైండ్ చాయిస్ ఆఫ్ టూరిస్ట్. టూరిస్ట్‌ల యొక్క చాయిస్‌ని దృష్టిలో పెట్టుకొని వన్ కెన్ ఎస్టిమేట్ ద టూరిస్ట్ అరైవల్ ఇన్ వేరియస్ సీజన్స్. వేరు వేరు కాలాలలో ఏ కాలంలో ఎక్కడికి టూర్‌కి వెళ్ళాలనేది టూరిస్ట్ యొక్క చాయిస్‌ని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. అంటే చల్లని ప్రాంతాల్లో నివసించే వాళ్ళు వేసవి కాలంలో ఎక్కడికి వెళ్ళరు. వారి ప్రాంతంలోనే కొంచెం వెచ్చగా ఉంటుంది కాబట్టి ఉంటారు. కానీ వింటర్ సీజన్‌కొచ్చేసరికి పరిస్థితులు మారుతాయి. అప్పుడు హాట్ ఏరియాస్‌కి వెళ్తారు. అదే హాట్ ఏరియాస్‌లో నివసిస్తున్న వాళ్ళు వింటర్‌లో చల్లగానే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎక్కడికి ఎళ్ళరు. ఆ హాట్ ఏరియాస్‌లో ఉన్నవాళ్ళు సమ్మర్‌లో ఇంకా హాట్‌గా ఉంటది ఆ ప్లేస్ కాబట్టి
అప్పుడు కూల్ ఏరియాస్‌కి వెళ్తుంటారు. అంటే వాళ్ళ మైండ్ ఆఫ్ చాయిస్. వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి, వాళ్ళ మైండ్‌లో ఉన్నటువంటి చాయిసెస్‌కి అనుగుణంగా వేరియస్ సీజన్స్ వేరు వేరు కాలాల్లో వేరు వేరు ప్రాంతాలకి టూర్‌కి వెళ్తుంటారు. కల్చరల్ ఈవెంట్స్ నాన్న. రెండోదేంటి కల్చరల్ ఈవెంట్స్. సమ్ సోషల్ యాక్టివిటీస్ లైక్ ఫెస్టివల్స్, ఫెయిర్, డాన్సెస్, మీటింగ్స్, లోకల్ కస్టమ్స్ అండ్ రిచువల్ అట్రాక్ట్స్ టు టూరిస్ట్ ఇన్ లార్జ్ నంబర్స్. కల్చరల్ ఈవెంట్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ప్రజల్ని టూరిజం వైపుకి తీసుకొస్తున్నాయి. అందులో ముఖ్యంగా రకరకాల పండుగలు గానీ, ఫెయిర్స్ గానీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి డాన్సెస్, మన దేశంలో అయితే మన రాష్ట్రంలో కూచిపూడి నాట్యం ఉంది. పక్కనే ఉన్న తమిళనాడులో భరతనాట్యం ఉంది. అక్కడ ఫేమస్ డాన్సెస్ గానీ, మీటింగ్స్ గానీ, లోకల్ కస్టమ్స్ అంటే అక్కడ ప్రాంతీయ ఆచారాలుంటాయి. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ప్రజల్ని టూరిజం వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇన్ వెస్ట్ బెంగాల్ మనం పశ్చిమ బెంగాల్‌లో చూసుకున్నట్లయితే అక్కడ దుర్గా పూజ అనేది ఫేమస్. సో, చాలామంది దుర్గా పూజకి ఎక్కువ కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో వెస్ట్ బెంగాల్ టూర్‌కెళ్ళడానికి ఇది ప్రధాన కారణమవుతుంది. అలాగే హోలీ అండ్ దివాళీ ఇన్ నార్త్ ఇండియా. ఉత్తర భారతదేశంలో హోలీ, దివాళీ బాగా చేస్తారు. అదే విధంగా ఈ కార్నివాల్ ఇన్ గోవాలో కార్నివాల్ పూజ ఒకటి ఉంది. అదే విధంగా దాండియా గుజరాత్‌లో ఉన్నటువంటి దాండియా, అక్కడ దాండియా సంబరాలు జరుగుతాయి. సో, దాండియా నృత్యం కూడా ఉంది. ఇది. అదే విధంగా డెజర్ట్ ఫెస్టివల్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్‌లో డెజర్ట్ ఫెస్టివల్. అదే విధంగా హర్యానాలో సూర్జికుండ్ మేళా. అదే విధంగా ఓనం మనం ఎలాగైతే ఉగాది జరుపుకుంటామో కేరళలో ఓనం జరుపుకుంటారు. ఇలాంటి ఈ కల్చరల్ ఈవెంట్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో టూరిస్ట్‌ని అట్రాక్ట్ చేస్తాయన్నమాట. దేర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ ఈవెంట్స్ విచ్ లార్జ్ నంబర్ ఆఫ్ టూరిస్ట్. చాలా పెద్ద మొత్తంలో టూరిస్ట్‌ని అట్రాక్ట్ చేసేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్‌కి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు. దుర్గా పూజ వెస్ట్ బెంగాల్ గాని, ఓనం కేరళ గాని, డెజర్ట్ ఫెస్టివల్ రాజస్థాన్ గాని, అదే విధంగా గుజరాత్‌లో దాండియా గాని, ఈ ఈవెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ప్రజల్ని అట్రాక్ట్ చేస్తాయి టూరిజం వైపు. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటమ్మా? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్‌ఫ్లూయెన్స్ ద టూరిస్ట్ గ్రోత్ గ్రేట్‌లీ. ఒక టూరిస్ట్ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ బాగుంటే టూరిజం అనేది చాలా వేగంగా, చాలా ఎక్కువగా గ్రోత్ అవుతుంది. డెవలప్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ రాదర్ ఈస్ ఎనీ మిస్‌హ్యాప్ టార్గెట్ మిస్‌హ్యాప్ ట్రాజడీ విత్ ఎనీ టూరిస్ట్ దట్ ఇన్సిడెంట్స్ డిక్రీజెస్ ద ఇన్‌ఫ్లో ఆఫ్ ద టూరిస్ట్. ఏదైనా ఒక టూరిస్ట్‌కి మిస్‌హ్యాప్ జరిగినా, ట్రాజడీ జరిగినా, ఒకవేళ ఏదైనా సరే ఒక ప్రమాదం జరిగినా, అది టూరిజం మీద, టూరిస్ట్‌ల యొక్క మైండ్ చేంజ్ మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల టూరిజం అనేది అక్కడ డిక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టూరిస్ట్ వాంట్స్ హిస్ ఆర్ హర్ సేఫ్టీ ఫస్ట్. ప్రతి టూరిస్ట్ కూడా తన యొక్క సేఫ్టీనే ముందుగా కోరుకుంటాడు. సో, ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ టూరిజం హాస్ గాన్ డౌన్ సిగ్నిఫికెంట్లీ పర్టిక్యులర్లీ ఆఫ్టర్ 1955 డ్యూ టు టెర్రరిస్ట్ యాక్టివిటీస్. టూరిస్ట్ యాస్ ఇన్‌ఫ్లో టర్న్డ్ టువర్డ్స్ అదర్ స్టేట్స్ లైక్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎక్సెట్రా. జమ్మూ కాశ్మీర్‌లో ఒకప్పుడు టూరిజం చాలా బాగుండేది. ఎప్పుడైతే 1985లో అక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయో, అప్పటినుంచి కాశ్మీర్ వ్యాలీకి టూరిజానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. దానికి బదులుగా ప్రజలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాలకి వెళ్తున్నారు. సారీ. సో, అంటే ఏదైనా సరే ఫస్ట్ టూరిస్ట్‌ల యొక్క సేఫ్టీ ఇంపార్టెంట్. వాళ్ళ సేఫ్టీ వాళ్ళెళ్తున్న ప్లేస్‌లో సేఫ్టీ ఉంటేనే ఆ ప్లేస్‌కెళ్తారు. కాశ్మీర్ వ్యాలీలో 1985లో కాశ్మీర్ వ్యాలీలో అటాక్ జరగడం వల్ల అప్పటినుంచి ఇప్పటి వరకు అక్కడ టూరిజం అనేది రోజు రోజుకి డౌన్ అయిపోతూ ఉంది. దానికి బదులుగా ప్రజలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఓకేనా? నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ నాన్న. సో, ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ పీపుల్ ఆల్సో ఎఫెక్ట్ టూరిజం. ప్రజల యొక్క ఎకనామిక్ కండిషన్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని బట్టి కూడా టూరిజం డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, పీపుల్ హ్యావింగ్ హై ఇన్‌కమ్ జనరల్లీ ట్రావెల్ మోర్ యాస్ కంపేర్డ్ టు ద లోవర్ క్లాస్ బికాస్ దే హావ్ హై పర్చేసింగ్ పవర్. ఎవరికైతే ఎక్కువ డబ్బులుంటాయో వాళ్ళు లోవర్ క్లాస్‌తో పోల్చుకుంటే ఎక్కువ ప్లేసులకి టూర్‌కెళ్తారు. ఎక్కువ ఖర్చు పెడతారు టూరిజం మీద. కాబట్టి వాళ్ళకి పర్చేసింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వివిధ రకాల ప్లేసులకి, వివిధ రకాల ప్లేసుల్లో అంటే లగ్జరీ సర్వీసెస్‌ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దే కెన్ స్పెండ్ మచ్ మనీ ఆన్ ట్రావెల్ అండ్ టూరిజం యాక్టివిటీస్. సో, ట్రావెల్ ల్యాండ్ మీద గానీ, అదే విధంగా టూరిజం యాక్టివిటీస్ మీద గానీ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టగలిగేటువంటి స్థాయి ఉంటది హై పీపుల్‌కి. లో పీపుల్‌కి ఆ స్థాయి ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా టూరిజం వైపు అట్రాక్ట్ అవ్వరు.
కాబట్టి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా టూరిజం మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తది. ఇక చివరగా ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్. టూరిస్ట్‌లకి కల్పించేటువంటి ఫెసిలిటీస్, సర్వీసెస్ కూడా టూరిజం డెవలప్ అవ్వడానికి ఒక ఫ్యాక్టర్ అమ్మా. సో, దేర్ ఆర్ వేరియస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ విచ్ డిటర్మైన్ ద టూరిస్ట్ ట్రాఫిక్ టెర్మినస్‌లీ. టూరిస్ట్ యొక్క ట్రాఫిక్ టెర్మినస్‌ని అంటే చాలా ప్రభావవంతమైనటువంటి సర్వీసెస్, ఫెసిలిటీస్ టూరిస్టులకు కల్పిస్తారు. సో, దీస్ ఇన్‌క్లూడ్ అకామోడేషన్. ఈ యొక్క సర్వీసెస్‌లో ఏమేమి ఉంటాయంటే అకామోడేషన్ కల్పిస్తారు, హోటల్ బుకింగ్ ఉంటది, యాక్సెసిబిలిటీ ఉంటది, ట్రాన్స్‌పోర్ట్ కల్పిస్తారు, బ్యాంకింగ్ సర్వీసెస్ కల్పిస్తారు, మంచి కమ్యూనికేషన్ ఉంటది, బుకింగ్స్ ఉంటాయి, గైడ్స్‌ని ఏర్పాటు చేస్తారు, రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు రీక్రియేట్ అవ్వడానికి, వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి అనేక రకాల యాక్టివిటీస్‌ని కూడా కల్పిస్తారు. ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా టూరిస్ట్‌లకి ప్రొవైడ్ చేస్తారనమాట. కాబట్టి ఇవి కూడా టూరిజం డెవలప్ అవ్వడానికి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా? సో, ద అవైలబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ దీస్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ ఎంత అవైలబిలిటీగా ఉంటాయో, ఎంత క్వాలిటీగా ఉంటాయో దాని మీద అట్రాక్ట్స్ ఆర్ డిస్కరేజ్ ద టూరిస్ట్ టు విజిట్ ఎనీ ఏరియా. ఏదైనా ఒక ప్రాంతాన్ని ఒక టూరిస్టు విజిట్ చేయాలన్నా, లేదా ఆ టూరిస్టులు దాన్ని డిస్కరేజ్ చేయాలన్నా, అంటే ఆ ప్లేస్‌లో టూరిజాన్ని ఎంకరేజ్ చేయాలన్నా, డిస్కరేజ్ చేయాలన్నా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటదంటే, వాళ్ళకి అందించేటువంటి ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ సర్వీసెస్ యొక్క అవైలబిలిటీ మరియు ఆ సర్వీసెస్ యొక్క క్వాలిటీ బాగుంటే, అక్కడ టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుంది. క్వాలిటీ గాని, అవైలబిలిటీ గాని బాగోకపోతే, అక్కడ టూరిజం అనేది డిస్కరేజ్ చేయబడుతుంది. ఓకేనా? సో, ఇవి టూరిజం గ్రోత్ అవ్వడానికి కావాల్సినటువంటి దాని మీద టూరిజం గ్రోత్ మీద ఉన్నటువంటి ఫ్యాక్టర్స్. అంటే ఒక స్టేట్‌లో గాని, ఒక సెంట్రల్‌లో గాని టూరిజం డెవలప్ అవ్వాలంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 5 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తాయి. ఓకేనా? సో, ఒకటికి 2 సార్లు వినండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది.